అందరూ సినిమా చూసే ఉంటారు, మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నిన్న అన్ఎక్స్పెక్టెడ్గా థ్యాంక్స్ టు యునో ద బిగ్ గైస్, రానా గారు, Prakash garu and Bunny garu, they all watched the film and they loved it so much. So they wanted to say a few things about the film and talk a good, talk some good things about the film. So here we are. యాక్చువల్లీ కార్లో వస్తున్నప్పుడు నాకు అర్థం కాలేదు, అంటే ఈ సినిమాకి నాకు ఏ సంబంధం లేదు, ఈ సినిమాలో నేను యాక్ట్ చేయలేదు, ఈ సినిమా నేను ప్రొడ్యూస్ చేయలేదు. కానీ ఒకటి గుర్తు చేసిందండి ఈ సినిమా నాకు, మీరు సినిమా వాళ్ళు కాదు సినిమా లవర్స్ అని గుర్తు చేసింది. అండ్ నాకు ఈ సినిమా థియేటర్లో కూర్చున్న ఫస్ట్ 10 నిమిషాలకి ఫస్ట్ టికెట్లు బుక్ చేసేటప్పుడు నేను చెప్పాలండి, నేను బన్నీ వెళ్దాం అనుకున్నాం, రిక్లైనర్ లేవన్నారు. సరే రే బన్నీ నేను వేరే సీట్లో పట్టనరా సరిగ్గా అంటే, నా ముందు సీట్లో ఉన్న ఆయన లేపి ఆ కాళ్ళు అటు పెట్టుకుని కూర్చొని చూశాను సినిమా. అండ్ నాకు 5 నిమిషాలు అర్థమైపోయిందండి ఈ సినిమా కనెక్ట్ అయిపోయిందని. అండ్ ఏ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు చాలామంది ఒక థ్రిల్లర్ సినిమా అంటే అదే ఇంగ్లీష్ సినిమా ఫార్మాట్లో ఉంటుంది, అర్థం కాదు అనుకుంటారు. నేను యాక్చువల్లీ తెలుగుడినండి, ఇంగ్లీష్ వచ్చినట్టు నటించే ఒక తెలుగుడిని. అండ్ ఈ సినిమాలో ఒక థ్రిల్లర్ ఫార్మాట్ తీసుకున్నప్పటికీ చాలా తెలుగుతనం ఉంటుంది. ఒక ఎన్ఆర్ఐ కుర్రాడు వైజాగ్లో ఒక అమ్మాయిని ప్రేమించడం, లేచిపోయి పెళ్లి చేసుకుందాం అనుకోవడం, అండ్ ఒక చిన్న పాపతో ఉన్న ఒక ఎమోషన్, ఇలా ప్రతిదీ కనెక్ట్ అవుతూ వెళ్తూ ఉందండి. అండ్ నాకు ఈ సినిమాలో వెదర్ ఇఫ్ ఇట్ బీ ద డైరెక్టర్, బీ ది యాక్టర్స్, బీ ద సినిమాటోగ్రఫర్, బీ ది ఎడిటర్స్, everyone was seamless and it felt like it was one person telling me the whole story. నేను థియేటర్ బయటకు వచ్చిన వెంటనే నాలో వచ్చిన జెలసీ స్టార్ట్ అయింది. ప్రకాష్ నా పక్కనాడు, అరే ఈ కథలు మనకు ఎందుకు దొరకలేదురా అంటే, ఈ కథ శేష్ తన కోసం తనే రాసుకున్నాడు అన్నాడు. సరే ఓకే శేష్కి ఫోన్ చేద్దామని అప్పుడు ఫోన్ చేశానండి శేష్కి. Well, I can just go on talking about the film like this for hours, but one is I have to congratulate this team, the actors, the director, all of you all here who made this film, the producers for backing content like this. And ఇలాంటి సినిమాలు తెలుగులో చాలా తక్కువ వస్తాయి, బట్ ప్రజల ప్రోత్సాహంతో ఆడియన్స్ ఇలాంటి సినిమాని ఆదరిస్తున్నారని ఇప్పుడు అర్థమవుతుంది. అండ్ ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని, అండ్ ద మీడియా మెంబర్స్, ద క్రిటిక్స్, I think all of you all should support cinema like this for all of us to grow. Thank you very much. I was very happy, reviews anta chadinappudu I was very happy that because I know Sesh well, PV well, and I was happy that the movies received very well, but I didn't expect the kind of movie when I went to watch it. Chusnappudu, like he was saying, the first 15-20 minutes you're hooked into it and you enjoy everything. Whether it was the performances, I think kudos to Sesh for acting so well, for Anasuya, for Ada, especially even the character actors, whether it's Venil Kishore or Rajesh, they showed them in a completely different light. And 15 minutes into the film, I was looking at who's this director. I mean, I know him, but then how did he, someone like this, pull off such a young director in his first film, do something so mature? And the entire team that they put together, whether it's the background score, whether it's the DOP, whether it's the editing, it looked top notch. Like మామూలుగా ఇంగ్లీష్ పిక్చర్ చూస్తే ఎలా అనిపిస్తుందో, ఇంత తక్కువ బడ్జెట్లో with that kind of quality they are able to give us. And the first credit goes to the producers. మామూలుగా అందరూ కంప్లైంట్ చేస్తూ ఉంటారు, ఎందుకు తెలుగులో మంచి సినిమాలు రావట్లేదు, తమిళ్లో చూసినప్పుడు చాలా చిన్న సినిమాలు బాగా చేస్తున్నారు, తెలుగులో అంత రావట్లేదు అంటే, బికాజ్ ఐ ఫీల్ ప్రొడ్యూసర్స్ ఆర్ నాట్ బ్యాకింగ్. టాలెంట్ ఉంది, ఇట్ టేక్స్ అ వెరీ గట్సీ ప్రొడ్యూసర్ టు డూ సంథింగ్ లైక్ దిస్, అండ్ ఫుల్ క్రెడిట్ టు PVP. అండ్ ఆఫ్టర్ దట్ ఇట్స్ కంప్లీట్లీ ద టీమ్. ఇట్ గివ్స్ ద నాకు క్రిష్ గమ్యం చేసినప్పుడు ఎలా అనిపించిందో, దట్ వీ సీయింగ్ అ న్యూ టాలెంట్ అండ్ ఎ న్యూ టీమ్ కమ్. మొన్న రీసెంట్గా ఈవెన్ ఎవడే సుబ్రహ్మణ్యం, ఐ ఫెల్ట్ లైక్ దట్ వే విత్ దట్ డైరెక్టర్, అండ్ నౌ ఐ ఫీల్ లైక్ దిస్ విత్ దిస్ ఫిల్మ్, విత్ శేష్ అండ్ Ravikant. Sesh has done a wonderful story, and Ravikant executed that so well, and the entire team was very good. I wish the movie goes on to do very well. It's already doing very well, but it should
become a much bigger hit, and you make us all proud. Thank you. హాయ్ గైస్. నేను కూడా యాక్చువల్గా ఇంత పెద్ద ప్రెస్ మీట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో జస్ట్ ఫ్రెండ్స్ కొంతమంది వస్తున్నారు అనుకున్నాను. యాక్చువల్గా సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. మీరందరూ నా మీడియా ఫ్రెండ్స్ అందరూ మంచి రివ్యూస్ ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ దట్. కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ ఐ కుడ్ హ్యావ్ గాటన్ వాజ్ యెస్టర్డే అండి. బనీ, రానా, సిరి అండ్ రకుల్ సినిమా చూసినప్పుడు ఇమ్మీడియట్గా రెస్టారెంట్ పిలిచి చాలాసేపు మాట్లాడి, యూనో బబ్లు ఏమో ఇది డిస్కస్ చేసి అది డిస్కస్ చేసి ఫైనల్గా రానా అంటాడు, దిమ్మ తిరిగిపోయింది నాకు, అర్జెంట్ ప్రెస్ మీట్ పిలుద్దాం మాట్లాడదాం దీని గురించి అన్నాడు. ఫనీ థింగ్ ఏంటంటే ఈ సినిమా మేము ప్రీపోన్ చేయడం వలన మేము ఆడియో లాంచ్ చేయడం టైం దొరకలేదండి. కానీ ఆడియో లాంచ్ చేయాలనుకున్న టైంలో మేము యాక్చువల్ రానాని చీఫ్ గెస్ట్గా అనుకున్నాం. అండ్ ఆ టైంలో నేను రానాని ఇంప్రెస్ చేయలేకపోయాను అనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ టు ఎర్న్ అ లిటిల్ బిట్ ఆఫ్ రెస్పెక్ట్ ఇన్ హిజ్ ఐస్ అండ్ ద వరల్డ్స్ ఐస్, దట్ హీ హిమ్సెల్ఫ్ సెడ్ భయ్యా ప్రెస్ మీట్ పెడదాం. అండ్ ఇట్స్ వెరీ గ్రేషియస్ ఆఫ్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. బాహుబలిలో కలిసి 50 రోజులు చేసినా కూడా ఐ థింక్ ఐ వాజ్ ఏబుల్ టు గెట్ అ బిట్ మోర్ రెస్పెక్ట్ లాస్ట్ నైట్ దెన్ the 50 days together. Having said that అండి, ఇందాక రవి అన్నట్టు నాతో ఎవరో మార్నింగ్ ఇదన్నారు, ఏంటి పివి గారు సినిమా చూసి నచ్చి కొనేసట కదా మీ దగ్గర నుంచి అని. అది నిజం కాదండి. ఇన్ఫ్యాక్ట్ నిరంజన్ గారు కంప్లీట్ క్రియేటివ్ కాంట్రిబ్యూషన్ అయితే పివి గారు ఫైనాన్షియల్ సపోర్టే కాకుండా లాజిస్టికల్ సపోర్ట్ అండ్ కంప్లీట్ ఓవర్సీయింగ్ ద ప్రాజెక్ట్ అనేది పర్సనల్గా తీసుకొని చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలో ఏసీపీలు పివి గారు. ఇలా అంటే ఇంకా కంప్లీట్గా వాళ్ళ ఆ కంపెనీలో ఉన్న ప్రతి ఫర్నిచర్ని, మనుషుల్ని, కార్లని, ఇళ్ళని మేము వాడుకున్నంత ఎవరు వాడుకొని ఉండరు. వాటన్నిటికీ ఒక వాల్యూ కడితే ఖచ్చితంగా 4-5 crores అయిపోతుంది సినిమా. అండ్ ఆ సపోర్ట్ ఉండటం వల్లే మేము యాక్చువల్గా ఈ బడ్జెట్లో ఫినిష్ చేయగలిగాం. ఇది కాకుండా నేను జస్ట్ ఒక చిన్న ఫనీ జోక్ చెప్దాం అనుకుంటున్నానండి. శాన్ ఫ్రాన్సిస్కోలో షూట్ చేయడానికి మా డైరెక్టర్కి వీసా దొరకలేదు ఇన్ టైం. సో నేను మా సినిమాటోగ్రఫర్ షనీల్ అక్కడికి వెళ్ళిపోయాం. మేము ఇద్దరం యూఎస్ సిటిజన్స్ కాబట్టి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత షనీల్ ఫ్రెండ్స్ని ఒక 4 హైర్ చేసి భయ్యా 2 రోజులు రండి అని చెప్పి ఒక హోటల్లో ప్రెసిడెన్షియల్ స్వీట్ తీసుకున్నాం. హైయట్ హోటల్లో ప్రెసిడెన్షియల్ స్వీట్ తీసుకొని వాళ్ళకి చెప్పకుండా లోపల కెమెరాస్, లైట్స్ పెట్టేసి షూటింగ్ చేస్తాం. అండ్ అక్కడ రవి ఫేస్ టైమ్, ఐప్యాడ్ల మీద ఫేస్ టైమ్, స్కైప్ చూసి భయ్యా కొంచెం లెఫ్ట్కి తిప్పు, కొంచెం రైట్కి తిప్పు అని చెప్తా, ఇక్కడ షాట్ మీరు ఇలా ఒక డాలీ షాట్ పెట్టండి, ఇక్కడ షాట్ క్లోజప్ తీయండి అని మమ్మల్ని గైడ్ చేస్తూ ఉండేవాడండి. అలా చేసిన సినిమా ఇది. సో అండ్ కెన్ యూ ఇమాజిన్ ఒక సెట్ మీద డైరెక్షన్ ఫేస్ టైంకి త్రూ స్కైప్లోంచి నేను షనీల్ అది కాదు భయ్యా ఇక్కడ కొంచెం ఫ్రీజ్ అని మళ్ళీ ఒకసారి చెప్పు అని అంటాం. ఆ తర్వాత విన్న తర్వాత మేము యాక్ట్ చేయడం, షనీల్ కెమెరా షాట్ చేయడం, ఇలా చేసిన సినిమా అండి. దానికి రిజల్ట్ ఇవాళ ఇంత ఓవర్వెల్మింగ్గా రావడం, బనీ, సిరి, రాణా వీళ్ళందరూ కాంప్లిమెంట్ చేయడం, బబ్లు కాంప్లిమెంట్ చేయడం, అండ్ ఆల్ దీస్ సెలబ్రిటీస్, రవితేజ గారు, ఆల్ దీస్ డైరెక్టర్స్, ఆడియన్సెస్, రివ్యూస్ 4 out of 5, 3.5 out of 5, 3.75 out of 5, 3.25 out of 5, ఇంత ఓవర్వెల్మింగ్ సపోర్ట్ వస్తుందని మేము యాక్చువల్ కల్లో కూడా ఊహించలేదు. థ్యాంక్ యూ సో మచ్. మిగిలిన ప్రెస్ మీట్ల కన్నా కొంచెం ఎక్కువ మాట్లాడాను, బట్ జస్ట్ బికాస్ ఐఎమ్ ఓవర్ జాయిడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం. ఐ జస్ట్ వుడ్ లైక్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ ఎవ్రీబడి, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, లేని ప్రతి ఒక్కరికి, who supported such film, all of us as actors. ఇంతకుముందు చేయని రోల్స్ చేసినా కూడా ఓపెన్ ఆర్మ్స్తో మమ్మల్ని అందరినీ రిసీవ్ చేసుకోవడం, క్షణాన్ని ఎంత పెద్ద క్షణంగా చేయడం. థ్యాంక్ యూ సో మచ్. I just want to thank everyone, PV sir, and thank you so much Rana for being here. This is like taking to another level. Thank you so much. And everyone, Prakash garu, thank you so much. Sesh, of course, నువ్వు లేక నేను లేని శేష్ ఇందులో. ఫస్ట్ నాకు శేష్ నరేట్ చేశారు. రవి ఇస్ లైక్, రవి నేను చెప్పక్కర్లేదు, థ్యాంక్ యూ. ఫస్ట్ నువ్వు, తర్వాత రవి. యా బికాస్ హీ అప్రోచ్ మీ.
But yes, we are all a team. So thank you so much, team, who are there as our shadows behind also. Thank you so much, all of you. You know, Sricharan, how much I love your BGM. I love mine. త్వరలో నేను రింగ్ టోన్ పెట్టుకోవాలి, దట్ కాన్స్పిరసీ థింగ్. థ్యాంక్స్ అలాట్ ఆల్ ఆఫ్ యూ. మీరందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ అనసూయని ఇక్కడే ఇలా ఈరోజు ఇలా నిలబెట్టడం కూడా సమ్వేర్ కాదు, లాట్ వేర్స్ మీ చేయి కూడా ఉంది ఇందులో. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ క్షణం ఈజ్ ఇన్ థియేటర్స్. మళ్ళీ చూడండి, పర్లేదు. థ్యాంక్స్. అందరూ మాడతారు, నేను మళ్ళీ సక్సెస్ మీట్ పెట్టనని. బట్ ఐ వాజ్ ఫోర్స్ టు కమ్ ఫర్ ఎ ప్రెస్ మీట్ వెన్ ఐ గాట్ ఎ కాల్ దట్ రానా ఇస్ కమింగ్. సో ఎందుకనంటే నేను చెప్పాను కదా, మాటలు పెద్ద నమ్మే మనిషిని కాదు, చేతులు ఫర్మ్ బిలీఫ్ ఉన్న మనిషిని. ఈ సక్సెస్ ఈ రీచ్ బట్ ఫర్ యువర్ సపోర్ట్ వుడ్ నాట్ హ్యావ్ హ్యాపెండ్. సో మై సిన్సియర్ అప్రిసియేషన్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఇన్ ద మీడియా ఫర్ ఛాంపియనింగ్ దిస్ ఫిల్మ్. రాణా చెప్పాడు ఇందాక, దిస్ ఫిల్మ్ ఈజ్ ఫర్ మూవీ లవర్స్, ఫర్ ద లవ్ ఆఫ్ ది ఆర్ట్, ఫర్ ద లవ్ ఆఫ్ సినిమా. And each and every member in the crew, Sri Charan, Shanil, we have Kshanam Rajesh, no more Satyam Rajesh. So that's his new title. And what is endearing is the overwhelming support of the fraternity. ఇప్పుడు రానా వచ్చాడు, everybody came on their own. ప్రెస్ మీట్ పెట్టండి, ఇట్లాంటి మంచి సినిమా ఒక కల్ట్ ఫిలిం లాగా మిగలాలి హిస్టరీలో, దానికి సపోర్ట్ చేయాలి వాళ్ళు ఆన్ దర్ ఓన్ అకార్డ్. It is very endearing. E kind of brotherhood, e kind of sense of belonging, film industry. I'm so happy to see this. Thank you, Rana. And of course, this is just small beginning in our organization. We've embarked on quite an ambitious film, which I believe will be the hallmark of our organization, Ghazi with Rana. So that is, we are very confident. దానికి కూడా మీ అందరు గుడ్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ కావాలి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్. పాత్రకి మిత్రులకు, మీడియా ఫ్రెండ్స్ అందరికీ ఎప్పటి నుంచో సుపరిచితులను కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ సినిమా క్షణం గురించి చెప్పాలంటే అందరూ మాట్లాడేసారు, నాకు చెప్పడానికి లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత గొప్ప రోల్ ఫస్ట్ శేష్ నాకు చెప్పినప్పుడు, లేదా రవి చెప్పినప్పుడు నేను నిజంగానే నమ్మలేదు క్యారెక్టర్ నాకంటే. మళ్ళీ కథ చెప్పినప్పుడు ఫస్ట్ ఎవరంటే నువ్వే అంటే నేను నమ్మలేదు. నేను ఇంకా ఏ క్యారెక్టర్ అంటే పక్కన కానిస్టేబుల్ రెడ్డి క్యారెక్టర్ అనుకున్నాను నేను. సో ఆ క్యారెక్టర్ నాకే అన్నప్పుడు దీనికోసం రాత్రి పగలు హోంవర్క్ చేసి అని చెప్తే బాగోదు, ఏమీ చేయలేదండి. ఇప్పటి నుంచి ఇలాంటి రోల్స్ ఇంకేమైనా వస్తే నేను శేష్కి రవి కూడా రెమ్యునరేషన్ మాట్లాడుకుని తీసుకెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళ మోడలేషన్, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ స్టైల్ అంతా వాళ్ళు నేర్పించిందే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పీవీపీ గారితో ఇవి చేయడం అదృష్టం అని చెప్పడం రొటీన్. కానీ అంత పెద్ద బ్యానర్ ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు శేష్ చెప్పినప్పుడు నేను నమ్మలేదు నేను. సో సపోర్ట్ చేస్తుంది రాజేష్ అని చెప్పారు, కానీ ప్రొడ్యూసర్ నాకు కూడా చెప్పలేదు, సపోర్టింగ్ అని చెప్పారు. ఎందుకంటే ప్రొడ్యూసర్ డబ్బు పెడుతున్న భయం. సో బడ్జెట్ చెప్పి చేస్తున్న విధానం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆల్మోస్ట్ లైక్ 6-7 o'clock కలిసి రాత్రి 10 వరకు వచ్చినాం మా ఇంటి దగ్గర శేష్. అప్పుడు నమ్మలేకపోయాను. ఇంకా అనసూయ గారి గురించి చెప్పాల్సిందే లేదు. కొత్తగా బేసిక్గా అనసూయ గారిని ఎప్పటి నుంచో అనసూయ గారు అంటే నాకు ఒక అభిమానం. సో అండ్ కమింగ్ టు షనిల్, థ్యాంక్ యూ వెరీ మచ్. షనిల్ 24 hours కెమెరా భుజం మీద ఉంటుంది. నేను రోజు జిమ్కి వెళ్తే షనిల్ వాళ్ళు దాంతోనే యాప్స్ చేసేవాడు. సో ఆ కెమెరా వర్క్ గురించి నా ఎవ్రీబడి టాకింగ్ అబౌట్ మోస్ట్ కెమెరా ఎవరు చేస్తారని. సో షనిల్ అని చెప్తే పేరు కూడా తిరగట్లేదు ఎవరికి, ఎక్కడ అబ్బాయి అని అడుగుతున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఈ సినిమా గురించి మాట్లాడాలంటే. ఎక్కడ స్టార్ట్ చేయాలో నాకు తెలియట్లేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ I want to congratulate the director and the hero. First, వాళ్ళిద్దరు believability తోటే, you know, there is a story that needs to be told అంటారు చూడండి. It really felt like that. And ప్రతి డిపార్ట్మెంట్, నేను from the DOP, from Ada to Anasuya, every single department excelled అండి ఈ సినిమాలో. ఎడిటింగ్ కూడా ఇంత బాగా ఉండొచ్చా, ఇంత రేసీగా ఉండొచ్చా, ఇంత పేసీగా ఉండొచ్చా, నాకు ఒక తెలుగు సినిమా చూస్తున్నట్టు అనిపించలేదు అసలు. అందుకే తెలుగులో మాట్లాడుతున్నాను. అలా అనిపించలేదు. బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఫ్రెండ్, మై కో-స్టార్. అండ్ ఈ సినిమా మేమందరూ ఇలా స్టేజ్కి వచ్చి మాకు ఈ సినిమాతో ఏ సంబంధం లేకపోయినా ఎందుకు వచ్చి మాట్లాడుతున్నాం అంటే బికాజ్ వీఆర్ సో ఎక్సైటెడ్ అబౌట్ ద ఫిల్మ్. చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా కాదు, ఒక సినిమా రీచ్ ఉండాలి అన్నప్పుడు ఏదో మేము ఒక ట్విట్టర్లో కొంతమంది ఫాలో అవుతూ ఉంటారు,
అది సరిపోదు అని మీ ముందుకు రావడం జరిగింది. ఇది ఇంకా మీడియా వాళ్ళే ముందుకు తీసుకెళ్ళాలి. ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్. మీరు చూసారో లేదు? చూసారా? ఎవరైనా చూడలేదా? ఓ సూపర్. అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ప్లీజ్ డూ వాట్ నీడ్స్ టు బీ డన్ ఫర్ దిస్ ఫిల్మ్. ఇది ఇంకొంతమంది చూడాలి, చాలామంది చూడాలి. చిన్న పాప దగ్గర నుంచి ఎవ్రీబడి డిడ్ సచ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. నాకు మ్యూజిక్ కానీ ఆ లవ్ స్టోరీ కానీ వైజాగ్ ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందా అని కొత్తగా కనిపించింది నాకు. ఒక 100 సినిమాల్లో చూసాను నేను, బట్ మళ్ళీ కొత్తగా ఉన్నట్టు అనిపించింది నాకు. సో I want to congratulate the entire team once again. All the very best. Congratulations. And of course, the producers. ఇప్పుడు ఒక మంచి సినిమాకి వెనకే ఉండి సపోర్ట్ చేస్తున్న పీవీకి హార్టీ కంగ్రాచులేషన్స్. వినయ్ ఎక్కడ? వినయ్ నాకు యూజువల్గా ఇలాగే ఈవెంట్స్కి పిలిస్తే పూల బొక్కే ఇస్తారు, నువ్వు అది కూడా ఇవ్వలేదు. ఎక్కడ? యా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అగైన్.